శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సుకేశా చ భారద్వాజః శైబ్యశ్చ సత్యకామః శౌర్యాయణీ చ గార్గ్యః కౌసల్యశ్చాశ్వలాయనః భార్గవో వైదర్భిః కబంధీ కాత్యాయనః. తే కైతే బ్రహ్మపరాः బ్రహ్మనిష్టాः పరం బ్రహ్మాన్వేషమాణాः. ఏషః వై తత్సర్వం వక్ష్యతీతి సమిత్తేహ సమిత్పాణయో భగవంతం పిప్పలాదం ఉపసన్నాః. ప్రశ్నోపనిషత్తులో మొట్టమొదటి మంత్రవర్ణం ఇది. అయితే ఉపనిషత్తుకి ప్రారంభంలోనే సంబంధ భాష్యాన్ని అనుగ్రహిస్తున్నారు స్వామివారు. ఏమంటున్నారు? మంత్రోక్తస్య అర్ధస్య విస్తరానువాది ఇదం బ్రాహ్మణం ఆరభ్యతే. ఇది బ్రాహ్మణోపనిషత్తు. ఇది అథర్వణ వేదానికి సంబంధించింది. అందులో ఇంతకు పూర్వం ముండకోపనిషత్తు, అది మంత్రభాగానికి సంబంధించిన ఉపనిషత్తు. ఇది బ్రాహ్మణ భాగానికి సంబంధించిన ఉపనిషత్తు. ఈ రెండు ఉపనిషత్తులు కూడా అథర్వ వేదానికి సంబంధించినవే. అయితే స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక విశేషం ఉందయ్యా. ఆ ముండకోపనిషత్తుకి ఈ ప్రశ్నోపనిషత్తుకి సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? మంత్రోక్తస్య అర్ధస్య విస్తర అనువాది. మంత్ర ఉపనిషత్తు అయినటువంటి ముండకోపనిషత్తులో ఏ అర్థాన్ని చెప్పారో, అర్థం అంటే పరమార్థం, పరమార్థం అంటే స్వస్వరూపం, పరమాత్మ తత్వం. అన్ని ఉపనిషత్తులు కూడా పరమాత్మ తత్వాన్ని వివరించి చెప్పటానికి, స్వరూపాన్ని గురించి చెప్పటానికే వచ్చినాయి అని మొట్టమొదట ఈశావాస్యోపనిషత్తులో స్వామివారు ప్రకటించే ఉన్నారు. ఇంకా ఆ విషయం నిర్వివాదాంశం. ఈ ప్రశ్నోపనిషత్తు, అదేవిధంగా ముండకోపనిషత్తు, ఈ రెండూ కూడా ఆత్మతత్వాన్ని వివరించటానికే వచ్చినాయి. అవి ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క ఉపనిషత్తు అవలంబిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి సంబంధం ఏం చెప్తున్నారు? మంత్రోపనిషత్తులో చెప్పిన కొన్ని అర్థాల్ని వివరించి చెప్తే ఇంకా సాధకులకు అర్థమవుతుంది అని ఈ బ్రాహ్మణోపనిషత్తు అయినటువంటి ప్రశ్నోపనిషత్తుని చెప్తున్నారండి అన్నారు. బాగానే ఉంది. అది ఒక విషయం చెప్పారు. మరొక విషయం చెప్తున్నారు. ఋషి ప్రశ్న ప్రతివచనాఖ్యాయికాతు విద్యాస్తుతయే. ఈ ప్రశ్నోపనిషత్తు దీనికి పేరులోనే ప్రశ్న అని ఉన్నది. ప్రశ్న అంటే జవాబు తప్పనిసరిగా ఉంటుంది. పైగా ప్రశ్న అంటే శిష్యుడు అడిగేదే ప్రశ్న. సందేహం వస్తే ప్రశ్న అంటే సందేహం వచ్చినప్పుడే అడుగుతాడు కదా, దానికి గురువు గారు జవాబు చెప్తాడు. కాబట్టి ఇలా ఎందుకండి ఈ ప్రశ్న జవాబు అనే ఈ ఆఖ్యాయిక విధానము అంటే విద్యాస్తుతయే. అలా చెప్తేనే కానీ విద్య యొక్క మహిమ ఏమిటో, గొప్పతనం ఏమిటో, ప్రాశస్త్యం ఏమిటో, అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవాలో అనే విషయం నీకు అర్థం కాదు అని చెప్పటం కోసం చెప్పారు. ఏవం సంవత్సర బ్రహ్మచర్య సంవాసాది యుక్తై తపోయుక్తై గ్రాహ్య పిపలాదాదివతు సర్వజ్ఞకల్పైరాచార్యై వక్తవ్యాచ నా సా ఏన కేనచిత్ ఇది విద్యాం స్తౌతి. పైగా ఇక్కడ 6 శిష్యులు వచ్చారు. ఆ విషయాన్ని ముందే ప్రస్తావిస్తున్నారు భగవత్పాదులు. 6 శిష్యులు పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి 6 ప్రశ్నలు అడుగుతారు. అందుకని ఇది ప్రశ్నోపనిషత్తు అయింది. ఏమంటున్నారు స్వామివారు ఇప్పుడు అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి
పిప్పలాద మహర్షి ఏమన్నాడు అంటే, బాబు మీరు సందేహాలు ఉన్నాయి, మీకు వచ్చారు, అది బాగానే ఉంది, కానీ ఓ పని చేయండి. మీరు బ్రహ్మపరులు బ్రహ్మనిష్ఠులే, కానీ మీరు ఓ పని చేయాలి. ఏమిటి? 1 సంవత్సరం పాటు తపస్సులో ఉంటూ ఆ తపశ్చర్య మరియు అలాగే గురు శుశ్రూష ఈ విషయాలతో బ్రహ్మచర్యేణ సంవత్సరం సంవత్స్యత అని చెప్పాడు. ఆ తర్వాత ప్రశ్నలు అడగండి, నేను చెప్తాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలట అంటే, ఆ బ్రహ్మచర్య సంవాసాదియుక్తై, వాటి చేత కూడి ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యం చేశారు, ఆశ్రమ వాసం చేశారు, తర్వాత తపోయుక్తై, తపస్సులో కూడా ఉన్నారు వాళ్ళు సంవత్సరం పాటు. ఏ విధమైనటువంటి మనశ్చాంచల్యం అంటే చిత్తచాంచల్యం లాంటివి ఏమీ లేకుండా ఒకే విధానంగా గురువు చెప్పిన పద్ధతిలోనే సంవత్సరం పాటు వాళ్ళు ఎందుకున్నారు అంటే అది చెప్తారు, మనకు తర్వాత వస్తుంది. వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం తెలుసుకోవటానికి వచ్చారు అనే విషయం తెలుస్తుంది. ఆ విషయం కోసం ఉన్నారు. అది ప్రశ్నలు వాళ్ళకే రావాలి, దానికి జవాబులు కూడా ఆ విధంగా సంవత్సరం పాటు గురువు యొక్క సన్నిధిలో నివాసం చేసి బ్రహ్మచర్యం తపస్సుచర్య ఈ మొదలైన వాటిలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పబడాలి ఈ విద్య, మిగిలిన వాళ్ళకి కాదు, వాళ్ళకే చెప్పబడాలి. అలాగే పిప్పలాదాధిపతి సర్వజ్ఞకల్పైరాచార్యైరేవ బోద్ధవ్య. చెప్పగలిగిన అర్హత ఎవరికి ఉంది? చెప్పే అర్హత పిప్పలాద మహర్షి వరకే, ఆయనకే ఉన్నది. ఎందుకని ఆచార్యై, ఆయన సర్వజ్ఞ కల్పై, అది ఆయనకు బిరుదు. వీళ్ళకి బిరుదు ఏమి ఇచ్చారు అంటే బ్రహ్మచర్య సంవాసాది యుక్తులు తపోయుక్తులు, అలాంటి వాళ్ళు శిష్యులు. గురువుగారు సర్వజ్ఞ కల్పుడు అంటే సమానుడు. ఎవరితో సమానుడు? సర్వజ్ఞుడితో కల్పుడు. సర్వజ్ఞుడు అంటే పరమాత్మకు మించిన సర్వజ్ఞుడు ఎవరూ లేరు. మరి సర్వజ్ఞ కల్పై అంటాం ఎందుకు? కల్పై అంటే అర్థం పరమాత్మే, పరమాత్మ స్వరూపుడే. కల్పై అని ఎందుకన్నారు అంటే ఉపాధిని స్వీకరించి వచ్చి ఇక్కడ ఉన్నాడు కాబట్టి. ఆయన నిరంతరం బ్రహ్మనిష్ఠుడే. అటువంటి పిప్పలాద మహర్షి లాంటి వారి చేతనే చెప్పబడవలసింది, ఇటువంటి 6 శిష్యుల చేతనే గ్రహింపబడవలసినది అని 3వ అంశం చెప్పారు. చెప్పి ఏనకైనజితు, ఎవరు పడితే వాళ్ళు అడిగే ప్రశ్న కాదు ఇది, అడగలేరు. ఒకవేళ ఏదైనా ఎలాగోలా అడిగినా జవాబు అది వాళ్ళకి అర్థము కాదు, అది వినటానికి వాళ్ళకి యోగ్యత కూడా లేదు. అదొకటి ఆ జవాబు చెప్పవలసినటువంటి యోగ్యత ఒక్క పిప్పలాద మహర్షి వంటి వారికే ఉన్నది, అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళకి ఆ యోగ్యత లేదు. అది అందుకని బ్రహ్మచర్యాది సాధన వచనాత్ సాధన సూచనాత్ చ తత్కర్తవ్యత. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే బ్రహ్మచర్యం అవసరం, గురు శుశ్రూష కూడా అవసరం, అది కర్తవ్యం అని ఆ కర్తవ్యాన్ని కూడా ఈ ప్రశ్నోపనిషత్తు సూచిస్తున్నది. ఈ విధంగా 4 అంశాలని ఈ ప్రశ్నోపనిషత్తుకు ముందు మీరు గ్రహించినట్లయితే ఉపనిషత్తు మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు, ఓం సుకేశాచ భారద్వాజ, భరద్వాజుని పుత్రుడైనటువంటి సుకేశుడు, శైబ్యశ్చ సత్యకామ, శైబ్యుడైనటువంటి సత్యకాముడు. శైబ్యుడు అంటే శిబిపుత్రుడు అని అర్థం. శౌర్యాయణీచ గార్గ్య, సూర్యుని పౌత్రుడు గార్గ్య, గర్గుని గోత్రం వాడు, అతని పేరు శౌర్యాయణి, ఆయన గోత్రం గర్గగోత్రం. కౌసల్యశ్చ అశ్వలాయన, అశ్వలుని పుత్రుడైనటువంటి అశ్వలాయనుడైనటువంటి కౌసల్యుడు. అలాగే భార్గవో వైదర్భి, విదర్భ దేశంలో పుట్టినటువంటి భార్గవుడు, అతడు భృగువంశంలో పుట్టాడు కాబట్టి అతని పేరు భార్గవుడు. కబంధి కాత్యాయన అంటే మరి కచ్యుని పుత్రుడైనటువంటి వాడు కబంధి, కాత్యాయనుడు అంటే కచ్యుని పుత్రుడు, ఆయన పేరు కబంధుడు. అటువంటి వీళ్ళు బ్రహ్మపరాహ బ్రహ్మనిష్ఠాః పరం బ్రహ్మ అన్వేషమాణాః ఏషః వై తత్సర్వం వక్ష్యతి ఇది
తేహ సమిత్పాణయ భగవంతం పిప్పలాదం ఉపసన్నాహ. భగవంతం పిప్పలాదం, భగవంతుడైనటువంటి సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి పిప్పలాద మహర్షిని ఉపసన్నాహ సమీపించారు. ఎలాగా? సమిత్పాణయ, ఆ యజ్ఞయాగాదులకు ఉపయోగించేటటువంటి సమిధల్ని కొన్ని తీసుకుని 6 కూడా అవి చేతో పుచ్చుకొని భగవంతుడైన పిప్పలాదుని మహర్షి వద్దకి వచ్చారు. ఎవరు వాళ్ళు? ఇదిగో ఈ 6. ఎవరు 6? సుకేశాచ భారద్వాజ చెప్తున్నారు. సుకేశాచ నామత భరద్వాజస్య అపత్యం భారద్వాజ. పేరేమో సుకేశుడు, ఆయన గోత్రమేమో భారద్వాజ గోత్రం. గోత్రం పేరు చెప్పారు ఇక్కడ. శైబ్యశ్చ శిబేహ అపత్యం శైబ్య సత్యకామో నామత. శిబి యొక్క కుమారుడు, ఆయన పేరు సత్యకాముడు. ఆ మొట్టమొదటి సుకేశుడికి ఆ అపత్యం చెప్పారు. ఇతడేమో శిబి యొక్క అపత్యం. శౌర్యాయణి సూర్యస్య అపత్యం శౌర్య తస్యాపత్యం శౌర్యాయణి ఛాందస శౌర్యాయణి ఇది గార్గ్య గర్గగోత్రోత్సవోద్భవ. ఈ శౌర్యాయణి సూర్యుని యొక్క పుత్రుడే శౌర్యాయణి. అతడు గర్గగోత్రోద్భవుడు. ఇంతకు పూర్వం ఇద్దరికినేమో తండ్రుల పేర్లు చెప్పారు. ఇప్పుడు ఇతని యొక్క గోత్రం గర్గగోత్రము అని, గార్గ్యుడు అని ఇతన్ని వ్యవహరించారు. ఇతడి పేరేమిటి? శౌర్యాయణి. తర్వాత కౌసల్యశ్చ నామత, అతని పేరేమో కౌసల్యుడు. అశ్వలస్య అపత్యం ఆశ్వలాయన, అశ్వలుని కుమారుడు కాబట్టి ఆశ్వలాయనుడు. తర్వాత భార్గవ, భృగోహ గోత్రాపత్యం భార్గవ. మరి వైదర్భి విదర్భే భవ విదర్భ, భార్గవో వైదర్భి అంటే ఆయన పేరు భార్గవుడు. ఆయన విదర్భ దేశంలో జన్మించాడు. తండ్రుల పేర్లు చెప్పారు, గోత్రం ఒకరికి గోత్రం పేరు చెప్పారు, ఇక్కడ దేశం పుట్టిన దేశం పేరు చెప్పారు. ఇక ఆఖరిలో కత్స్యాపత్యం కాత్యాయన విద్యమాన ప్రపితామహో యస్య సహా యువ ప్రత్యయ తే. వీళ్ళు కబంధి కాత్యాయన, కచ్చుని యొక్క వంశానికి చెందినవాడు కాత్యాయనుడు, ఆయన పేరు కబంధి. సరే, వీళ్ళు ఎందుకు ఇలాగ ఒక్కొక్కరికి 2 పేర్లు చెప్పారు? అతడి పేరు, తండ్రి పేరు కానీ, వంశం పేరు కానీ, పుట్టిన దేశం పేరు కానీ ఎందుకని చెప్తున్నారు అంటే 3 ప్రధానమే. గోత్రం, మొట్టమొదటి గోత్రం తీసుకున్నట్లయితే గోత్ర పురుషుడు ఆయన యొక్క గోత్రం నుంచే వీళ్ళంతా ఉద్భవించారు. వీళ్ళందరూ ఏం గుర్తుపెట్టుకోవాలని ఉపనిషత్తు యొక్క ఉద్దేశం అయి ఉంటుంది అంటే, తమ మూల పురుషుడైనటువంటి ఫలానా ఆయన గోత్రం, ఆయన ఎంతటి బ్రహ్మనిష్టాపరుడో, ఎంతటి తపస్సంపన్నుడో, ఎంతటి ఆ సదాచార పరాయణుడో అది గుర్తుపెట్టుకుని తాము కూడా అంతకి తక్కువ కాని స్థితిలోనే ఉండాలి అని ప్రతిక్షణం వాళ్ళు ఆ ప్రేరణ పొందాలి. అలా అయితేనే ఇక్కడ బ్రహ్మ విద్య పొందడానికి వీళ్ళకి అర్హత ఉంటుంది అని సూచన. అందుకని పైగా అదొక విశిష్టమైన పద్ధతి కూడా అలా కూడా ఉన్నది. ఫలానా ఆయన కుమారుడైన వాడు, ఫలానా గోత్రానికి చెందినవాడు, ఫలానా దేశంలో పుట్టినవాడు అని ఇవి విశేషాలు. సరేనండి, వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, వాళ్ళు వచ్చి ఏతే బ్రహ్మపరాహ అపరం బ్రహ్మపరత్వేన గతాః. బ్రహ్మపరాహ తదనుష్ఠాన నిష్ఠాశ్చ బ్రహ్మనిష్ఠాః. వీళ్ళకి 2 విశేషణాలు. 6 ఎవరెవరు వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు ఒకసారి మనం చూసుకున్నట్లయితే సుకేశుడు, సత్యకాముడు, శౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? బ్రహ్మపరాహ బ్రహ్మనిష్ఠాః. బ్రహ్మపరాహ అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు. అంటే అపరం బ్రహ్మపరత్వేన గతాః తదనుష్ఠాన నిష్ఠాచ్చ, కాబట్టి బ్రహ్మనిష్ఠాః. వాళ్ళు బ్రహ్మపరులు. అపరబ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ, పరబ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ. వీళ్ళు ఇప్పటిదాకా సగుణ బ్రహ్మ పరత్వేన గతాః, సగుణ బ్రహ్మ ఉపాసనలోనే ఉన్నారు. ఆ సగుణ బ్రహ్మ పరంగానే వీళ్ళు ఇంతవరకు తమ యొక్క
ఆ వ్యవహారాన్ని నడుపుకుంటున్నారు. అందుచేతనే బ్రహ్మనిష్ఠాహ, ఆ అపరబ్రహ్మలోనే వాళ్ళు నిష్ఠులై సదా ఆ తపస్సే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆలోచన వచ్చింది ఏమని, పరం బ్రహ్మాన్వేషమాణా, సగుణ బ్రహ్మ కాదు నిర్గుణ బ్రహ్మతత్వాన్ని మేము తెలుసుకోవాలి అని అన్వేషమాణా, వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళు. ఎందుకని అంటే కింతతు అడుగుతున్నారు, ప్రశ్న అడిగి ఆయనే జవాబు చెప్తున్నారు స్వామివారు. ఏమని, పరంబ్రహ్మాన్వేషమాణా, పరంబ్రహ్మ అంటే కింతతు ఏదండి పరబ్రహ్మ అంటే, యతు నిత్యం విజ్ఞేయం, నిత్యం ఏదైతే నిత్యమో అదే పరబ్రహ్మ. పరబ్రహ్మ నిత్యము అన్నప్పుడు అపరబ్రహ్మ నిత్యం అవుతుందా? కాదు. ఎందుకని? సగుణం కాబట్టి. సగుణం ఎప్పటికైనా అది వచ్చిపోయేదే తప్ప శాశ్వతంగా ఉండేది కాదు. గుణములతో ఉంటే వచ్చిపోవటమే తప్ప తాత్కాలిక స్థితే తప్ప అది శాశ్వత స్థితి కాదు. మరి ఏది శాశ్వత స్థితి? నిర్గుణ తత్వమే శాశ్వతంగా ఉంటుంది. గుణరహితమైన తత్వమే శాశ్వతం. అదే చెప్తున్నారు. ఏమని? నిత్యం పరంబ్రహ్మ నిత్యము, పైగా విజ్ఞేయం, తెలుసుకోవాలి, దాని గురించే తెలుసుకోవాలి. జ్ఞేయం, తెలుసుకోబడవలసినది. ఆ నిర్గుణ బ్రహ్మ అది ఎలా ఉంది? బ్రహ్మ అపరం బ్రహ్మ పరత్వేన గతః, పైగా తదనుష్ఠాన నిష్ఠాశ్చ, ఆ బ్రహ్మానుష్ఠానంలోనే అపరబ్రహ్మానుష్ఠానంలోనే నిష్ఠ కలిగిన వాళ్ళు. కానీ అక్కడ అది అనుష్ఠానం, ఇది జ్ఞేయత్వేన. జ్ఞేయం, జ్ఞేయం అంటే తెలుసుకోబడవలసినది. తెలుసుకోవటం దేనివల్ల ఎలా సాధ్యమవుతుంది అంటే, అక్కడ అనుష్ఠానానికి కరచరణార్జ అవయవాలు, సమిధులు మొదలైనటువంటి హోమద్రవ్యాలు సంపాదించుకోవటం, ఈ పనంతా ఉంటుంది. కానీ ఇక్కడ అదేమీ లేదు. ఇది పరంబ్రహ్మ, ఇది నిత్యం శాశ్వతం, పైగా జ్ఞేయం, తెలుసుకోబడవలసింది. తెలుసుకోవడానికి ముఖ్యమైన సాధనం మనస్సు ఒక్కటే. మనసైవేదం ఆప్తవ్యం అని కఠోపనిషత్తు చెప్తుంది కదా. కాబట్టి నిత్యస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ఉపకరించేది మనస్సే అనే మాట మనకి పరోక్షంగా చెప్పినట్లు అయినది. అది కిందతు యతు నిత్యం విజ్ఞేయం ఇది బాగానే ఉంది. తత్ప్రాప్త్యర్థం, ఆ పరబ్రహ్మని ప్రాప్త్యర్థం పొందడానికి యథాకామం యతిష్యామ, మేము మా కోరిక అది, ఆ కోరిక ప్రకారం మేము యతిష్యామ, మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఏవం తదన్వేషణం కుర్వంతః అని వాళ్ళు ఆ అన్వేషిస్తూ ఎవరిని? గురువుని. మాకు ఈ విషయాన్ని చెప్పగలిగిన సమర్థులైన గురువు గారు ఎవ్వరు అని అన్వేషమాణా కుర్వంతః తదధిగమాయ, ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం కోసం ఏష వై తత్ సర్వం వక్ష్యతి ఇది, వీరే మాకు ఆ సర్వాన్ని చెప్పగల సమర్థులు ఇది అని ఆచార్యం ఉపజగ్ముహు, ఆచార్యుల వారి గురువు గారి యొక్క పాద సన్నిధికి చేరుకున్నారు. కథం, ఎలా చేరుకున్నారు? తే వారు అట ఏమట? సమిత్పాణయ సమిద్భారగృహీత హస్తాః, హోమం చేయడానికి ఉపయోగించేటటువంటి పుల్లలు వాటిని చేత్తో పట్టుకొని వాళ్ళు వచ్చారు. అవి ఎందుకండి అంటే, అక్కడ నిత్యం ఆయన అగ్ని కార్యంలో ఉంటాడు, ఆయన వెళ్ళి సంపాదించుకోవాలి. శిష్యులే పట్టుకొచ్చి సంపాదిస్తే ఆయనకు ఆనందం, అంతకంటే ఇంకేం ఆనందం ఉంది? ఇది ఒక గురు శుశ్రూషకి అది ఒక చిహ్నం, అంతే తప్ప ధనధాన్యాదులు ఆయన కోరడు, వీళ్ళు ఇవ్వలేరు. ఇక్కడ ఆ ప్రసక్తి లేదు. మరి సంబంధించిన విషయం ఏది అంటే, ఈ హోమద్రవ్యాల్లో సమిధలు మాత్రమే అని చెప్పారు. సంతః సమిద్భార గృహీత హస్తాః సంతః, అటువంటి వారయి భగవంతం పూజావంతం అంటే పూజింపదగినటువంటి పిప్పలాదం ఆచార్యం ఉపసన్నాహ ఉపజగ్ముహు, సమీపించారు. మొట్టమొదటి మంత్రవర్ణం మనకి ఆత్మతత్వాన్ని వాళ్ళు దాంట్లో విన్న విషయం సూటిగా శిష్యులు వాళ్ళ అర్హత ఏమిటి?
అపరబ్రహ్మనిష్టా అపరం బ్రహ్మ అనుష్ఠానా. ఏం కావాలి? పరబ్రహ్మ అన్వేషమాణ. ఎవరి దగ్గరికి? భగవంతం విజ్ఞానవంతం పిప్పలాదం. ఎలా వచ్చారు అంటే సమిద్భార గృహీత హస్తా ఉపజగ్ముహు, చేరుకున్నారు. ఇది విషయం. అంటే ఈ 6 శిష్యులు వాళ్ళకి తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చేటటువంటి యోగ్యత ఉన్నది. వాళ్ళ మానసిక స్థితి పరమాత్మ తత్వాన్ని గ్రహించటానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు గౌరవంతో భక్తితో ఆరాధనా భావంతో గురువుగారి దగ్గరికి వచ్చారు. ఈ విధంగా మొట్టమొదటి శ్లోకం ప్రశ్నోపనిషత్తు చెప్పబడటానికి కావలసినటువంటి ఆ పూర్వరంగాన్ని సిద్ధం చేసింది. ఇది బాగున్నది. ఇది చెప్దాం. ఓం సుకేశాచ భారద్వాజ శైభ్యశ్చ సత్యకామ శౌర్యాయణీ చ గార్గ్య కౌసల్యశ్చాశ్వలాయన భార్గవో వైదర్భి కబంధీ కాత్యాయన తే హైతే బ్రహ్మపరా బ్రహ్మనిష్టా పరం బ్రహ్మాన్వేషమాణా ఏష హ వై తత్సర్వం వక్ష్యతి ఇతి తేహ సమిత్పాణయ భగవంతం పిప్పలాదం ఉపసన్నాః. తాన్ హ స ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యథ యథా కామం ప్రశ్నాన్ పృచ్ఛత యది విజ్ఞాస్యామ సర్వం హవో వక్ష్యామ ఇతి. తాన్ ఆ ఏవం ఉపగతాన్, ఈ విధంగా వచ్చినటువంటి హ అట సహా ఋషి, ఆ పిప్పలాద మహర్షి ఉవాచ వారితో చెప్పానట. తాన్ వారికి ఏమని? ఎటువంటి వారు? వాళ్ళు ఏవం ఉపగతాన్, ఈ విధంగా జిజ్ఞాసతో పరబ్రహ్మని గురించి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసతో తన దగ్గరికి వచ్చినటువంటి వారితో ఉవాచ చెప్పానట. ఏమని చెప్పాడు అంటే భూయ పునః ఏవ యద్యపి యూయం పూర్వం తపస్వినః ఏవ, యూయం మీరు పూర్వం తపస్వినః ఏవ, ఇంతకు పూర్వం దాకా తపస్సు చేస్తున్నారు, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినా కూడా భూయ మరలా ఏం చేయాలి? మీరు తపస్సు చేయండి. తపస్సు అంటే అర్థం చెప్తున్నారు, ఇంద్రియ సంయమేనా, ఇంద్రియ సంయమం కావాలి. ఈ ఇంద్రియాల యొక్క సంయమం లేకపోతే పరబ్రహ్మతత్వం ఏమాత్రం తెలియదు. తెలిసినట్లే ఉంటుంది, కానీ అది నీకు తెలిసినట్లు కాదు. యస్యామతం తస్యమతం అవిదితం విదితం అని మన కేనోపనిషత్తు చెప్పింది. ఇంద్రియాలు చాలా ప్రధానం అని కఠోపనిషత్తు కూడా చెప్పింది. కాబట్టి మీరు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి పూర్వమే పూర్తిగా ఇంద్రియ నిగ్రహపూర్వకమైనటువంటి తపస్సుని మీరు ఆచరించాలి. అది కూడా నా ఎదురుకుండా 1 సంవత్సరం పాటు మీరు ఆచరించాలి. అప్పుడు నేను మిమ్మల్ని విశ్వసిస్తాను. యది పూర్వం, మీరు ఇంతకు పూర్వం ఏదో తపస్వినః అపి, మీరు తపస్సులే అయినప్పటికీ మరొక సంవత్సరం ఉండండి. ఇది గురువుగారు విధించినటువంటి ఒక నియమం. తర్వాత ఎలా ఉండాలి? బ్రహ్మచర్యేణ శ్రద్ధయాచ. ఇంకా శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధ్యా. అస్తి ఇత్యేవ బుద్ధి ఆస్తిక్య బుద్ధి. పరమాత్మ తత్వం ఉన్నది, దాన్ని నేను తెలుసుకోవాలి అనే బుద్ధితో ఆదరంతో గౌరవంతో భక్తి ప్రపత్తులతో సంవత్స్యథ 1 సంవత్సరం మీరు ఇక్కడ నివసించండి. ఎలాగా? గురు శుశ్రూషాపరాహ, గురువు గారిని శుశ్రూష చేస్తూ అందులో నిమగ్నులై సంతః వత్స్యథ. తతః ఆ తర్వాత సంవత్సరం అయిన తర్వాత యథా కామం యో యస్య కామః తత అనతిక్రమ్య, ఎవరెవరికి ఏ ప్రశ్న ఏ సందేహం ఉన్నదో దాని ప్రకారంగా యథాకామం యద్విషయే యస్య జిజ్ఞాస తద్విషయాన్, ఎవరికి ఏ విషయంలో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందో తాన్ ప్రశ్నాన్ పృచ్ఛత, ఆయా ప్రశ్నలు వారు అడగండి. అడిగితే ఇప్పుడు యది విజ్ఞాస్యామః
మాకు యది తత్ యుష్మత్ పృష్టం విజ్ఞాస్యామః సర్వం వక్ష్యామః. అంతా మీకు మేము చెప్తాము. యది అంటున్నారు, యది విజ్ఞాస్యామః అంటే తెలిసినట్లయితే. అయితే ఏమిటండి, మీరు తెలిసిన వారే అని మీ దగ్గరికి వస్తే మళ్ళీ తెలిసినట్లయితే అంటారేమిటి అంటే శిష్యుల మనస్సుల్లో కొద్దిగా మళ్ళీ అనుమానం రేకెత్తించే విధానమా? కాదు. అక్కడ యది అనేది అనుద్ధతత్వ ప్రదర్శనార్థ యది శబ్ద. ఈ యది అని ఎందుకు ప్రయోగించింది ఉపనిషత్తు అంటే అనుద్ధతత్వం. నేను చెప్తాను అంటే ఔద్ధత్యం, గర్వం ఉంటే ఈ ఆత్మతత్వం అర్థం కాదు, చెప్పటం అంతకంటే కూడా చేత కాదు. అనుద్ధత్వాన్ని ప్రదర్శించటం కోసమే యది అనే శబ్దం ఉపయోగించారు తప్ప నా అజ్ఞాన సంశయార్థ. మాకు తెలియలేదు, నువ్వు అడిగావయ్యా మాకు తెలియలేదు అలా కాదు. మీరు అడిగినవే కాదు, మీరు అడగనివి కూడా నేను చెప్తాను. మీ ప్రశ్న ఏమిటో మీకు కొంతవరకే ఊహించి మీరు ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న యొక్క ఇంకా స్కోప్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా కూడా నేను చెప్తాను అని అర్థం. అంతే తప్ప నాకు తెలిస్తే చెప్తాననే సందేహం గురువుగారి మాటల్లో ఎక్కడా లేదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సర్వం వహ అంటే మీ చేత అడగబడిన దాన్ని చెప్తాము. తాన్హస ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యథ యథా కామం ప్రశ్నాన్ పృచ్ఛత యది విజ్ఞాస్యామ సర్వం హవో వక్ష్యామ ఇది. ఈ విధంగా 2 మంత్రవర్ణాల్లో ఆ ప్రశ్నోపనిషత్ అనేటటువంటి ఈ ఉపనిషత్తుకి పేరు వచ్చిన ఆ పేరును సార్థకం చేసే విధానంలో మొదటి 2 మంత్రవర్ణాలు చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేసినాయి. ఇంకా ఇప్పుడు ఈ 2 మంత్రవర్ణాలు చాలు. ఇప్పుడు సరాసరి ప్రశ్న వచ్చేస్తున్నది 3వ మంత్రంలో. ఏమని? అధ కబంధి కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ. కాత్యాయనుడైన కబంధి వచ్చి గురువుగారికి అంటే వాళ్ళు సంవత్సరం ఉన్నారు, గురువుగారు చెప్పినట్లే చేశారు, అంతా సక్రమంగా చేశారు, ఆయన పెట్టిన పరీక్షలో వాళ్ళు నెగ్గారు అని అర్థమైపోయింది. 2వ మంత్రానికి 3వ మంత్రానికి మధ్యలో అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా జరిగిన తర్వాత గురువు యొక్క ఆజ్ఞ ప్రకారమే, గురువు యొక్క అనుమతితోటే కబంధి కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ. గురువుగారి సమీపానికి వచ్చి నమస్కరించి అడుగుతున్నాడు. మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్న ఈ ఉపనిషత్తు మొత్తానికి తలమానికమైంది. ఉపనిషత్తులో 6 ప్రశ్నలు ఉన్నాయి. 6లో పెద్దలు ఏం చెప్తారంటే తేహైతే బ్రహ్మపరాహ బ్రహ్మనిష్ఠా అని చెప్పారు కదా. వాళ్ళు సగుణ బ్రహ్మోపాసకులు, వాళ్ళు అపర బ్రహ్మోపాసకులు అని ఉపనిషత్తే చెప్పింది. 6 ప్రశ్నల్లో మొదటి 3 ప్రశ్నలు సాధ్య సాధన సంబంధమైన విషయాలని గురించి అడిగే ప్రశ్నలని, 4, 5, 6 ప్రశ్నలు సాధ్య సాధన సంబంధ వ్యతిరిక్తమైనటువంటి ప్రశ్నలని. అంటే మొదటి 3 అనాత్మకు సంబంధించినవి, చివరి 3 ఆత్మకు సంబంధించినవి అని ఒక విభాగాన్ని, అది సూక్ష్మమైన విభాగాన్ని పెద్దలు చెప్తారు. మొత్తం మీద 6 ప్రశ్నలు ప్రధానమే. ఇక్కడ మనకు ఒక విషయం అనుమానం వస్తుంది. ఈ సాధ్య సాధన సంబంధమైనటువంటి ఇవెందుకండి, మనకి వీటితో పనే ఉంది, బ్రహ్మతత్వాన్ని చెప్పేస్తే సరిపోతుంది కదా అంటే అలా కాదు. అసలు వాళ్ళు ఆ ఉపనిషత్తు చెప్పటమే ఏం చెప్తోంది? బ్రహ్మపరాహ బ్రహ్మనిష్ఠాహ. అది ఉంటేనే కానీ మనశ్శుద్ధి, సత్వశుద్ధి, ఉపాధి శుద్ధి ఏర్పడదు. లేకపోతే అంతా అయోమయం, కలగాపులగం అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటో తెలియక మధ్యలోనే ఈ బ్రహ్మ విద్యను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అది తమోగుణం లక్షణం, రజోగుణం లక్షణం, రాక్షస గుణం లక్షణం. అది లేదు వీళ్ళల్లో. వీళ్ళకి పూర్తి అర్హత ఉన్నది అని చెప్పటానికే ఈ 2 మంత్రవర్ణాలు సిద్ధమైనాయి. ఇప్పుడు కబంధి కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ అడుగుతున్నాడు. మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాడు. భగవన్ కుతోహవా యమాహ ప్రజా ప్రజాయంతే. ఇది అద్భుతమైన ప్రశ్న. మొత్తం ఆయన తాను దాని గురించి చెప్పవలసిన అంశాన్నంతటి, తన చేత చెప్పబడవలసిన అంశాన్నంతటికీ
ఆకరమైనటువంటి ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న. భగవన్ కుతోహవా ఇమాహ ప్రజా ప్రజాయంతే. ఇది పెద్ద సమస్య. ఎక్కడి నుంచి పుడుతున్నారు వీళ్ళు? వీళ్ళ పుట్టుక వీళ్ళంతా వీళ్ళే పుట్టుకొచ్చేస్తున్నారా? వీళ్ళ పుట్టుకకి ఏదైనా కారణం ఉన్నదా? ఈ పుట్టుక కార్యం అయితే ఈ కార్యానికి కారణం ఏది? అది ఎలా కారణం? ఆ కారణం తెలుసుకోవటం వలన మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ పుట్టే విధానం, ఈ ప్రజలు పుట్టిన తర్వాత వీరి పద్ధతులు ఇవి తెలుసుకున్నందువలన ఇవి మాకు కొన్ని తెలుస్తున్నాయి. ఇందులో ఇంకా మేము కొన్ని తెలుసుకోవలసిన విషయాలు ఏవైనా ఉంటే వీటితో పాటు ఈ ప్రజాయంతే పుడుతున్నారు. ఎక్కడి నుంచి పుడుతున్నారని అడిగారు. పుట్టిన వాళ్ళు ఉండట్లేదుగా, పోతున్నారుగా, మళ్ళీ ఎక్కడికి పోతున్నారని కూడా అడిగినట్లే. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అంటే ప్రజాయంతే అనే ఒక్క మాటే ఉన్నా మళ్ళీ ఎక్కడికి గచ్చంతి, ఎక్కడికి పోతున్నారు అది తెలుసుకోవాలి. మేము కూడా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అది చెప్పటానికి మొట్టమొదటి ప్రశ్న వచ్చింది. ఇది అద్భుతమైన విషయం. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ దృష్టితో ఈ ప్రశ్నకి పిప్పలాద మహర్షుల వారు ఇచ్చినటువంటి జవాబును చాలా జాగ్రత్తగా చదువుకుంటూ, ఇది ఎక్కడ మన చేత గ్రహింపబడవలసిన విషయాన్ని సూటిగా చెప్పదు. అది ఏం చేస్తుంది ఉపనిషత్తు? అలా చెప్పేస్తూ వెళ్ళిపోతుంది. నువ్వు అర్థం చేసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపో. అలా కాదు, ఇదెందుకు చెప్పారు, దీని అంతరార్థం ఏమిటి, అది మరణానికి అవకాశం ఏర్పడుతుంది. మొట్టమొదట ఉపనిషత్తు చెప్పిన మంత్రవర్ణం వింటే శ్రవణం, తర్వాత ఏమిటి ఈ మంత్రం అర్థం అని కనుక ఇప్పుడు మనము తేహైతే బ్రహ్మపరా బ్రహ్మనిష్టా పరం బ్రహ్మాన్వేషమాణా ఇట్లా ఒక్కొక్క దాని యొక్క దాంట్లో ఉన్న భావాన్ని మనం గ్రహించుకుంటూ వస్తున్నాము అంటే మనం ఒకే సమయంలో శ్రవణం, మననం, ఇంకా చేతనైతే యోగ్యత ఉంటే నిధిధ్యాసనం కూడా మనం చేస్తున్నట్లుగానే లెక్క. అదే మనకి కర్తవ్యం. అంతకంటే మనకి ఇప్పుడు ఈ ఉపాధిలో మనకు వేరే మించిన కర్తవ్యం ఏది ఉండదు. అందుకనే అధ కబంధి కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ భగవన్ కుతోహవా ఇమాహ ప్రజా ప్రజాయంతే ఇది. దానికి చెప్తున్నారు అధ అంటే సంవత్సరాత్ ఊర్ధ్వం, సంవత్సరం అయిన తర్వాత ఎవరు కబంధి కాత్యాయన ఉపేత్య ఉపగమ్య దగ్గరికి చేరుకొని పప్రచ్ఛ పృష్ఠవా అని ఎంత స్పష్టంగా మాటికి ప్రతి పదానికి అర్థం చెప్తున్నారు. హే భగవన్, ఓ గురువుగారు, భగవత్కల్పులైన గురువుగారు, భగవత్ కుతః కస్మాత్ ఎక్కడి నుంచి, వై ఇమాహ నిశ్చయంగా, వై ఆ విషయాలు మీరు చెప్పాలి. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారట, ఎవరు, ఇమాహ ప్రజాహ, ఇమాహ్ ప్రజాహ అనే అడిగాడు కబంధి. ఇక్కడ భగవత్పాదులు ఏమంటున్నారు, బ్రాహ్మణాద్యా ప్రజా ప్రజాయంతే, ఈ బ్రాహ్మణాది ప్రజానీకమంతా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని అడిగితే దానికి బ్రాహ్మణాద్యాహ అంటే పెద్దలు ఏం చెప్పారు అంటే ఆగమం విధానంలో ఇక్కడ చాతుర్వర్ణ్యాల ప్రసక్తి కాదయ్యా. ఎవరైతే పరంబ్రహ్మాన్వేషమాణులు ఉంటారో, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనే కొంచెమైనా జిజ్ఞాస లోపల ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అని దీనికి అర్థం చెప్పు. అలా ఎందుకండి, ప్రజలని చెప్పేస్తే సరిపోతుంది కదా, మొత్తం ప్రజలంతా పుడుతున్నారు కదా. అవునయ్యా, అందరూ పుడుతున్నారు, కానీ మా ఉద్దేశం ఏమిటి అంటే ప్రజాయంతే అంటే తిరిగి వెళ్ళటం అనేది కూడా మా ఉద్దేశంలో ఉందిగా. ఎందుకని కనపడుతోందిగా, పుట్టిన వాళ్ళంతా కొంతకాలం ఉంటున్నారు, పోతున్నారుగా. ఆ పోవడం ఎక్కడికి పోతున్నారు అది మేము తెలుసుకోవాలి కదా. అందుకని బ్రాహ్మణాద్యా ప్రజా ప్రజాయంతే ఉత్పద్యంతే పుట్టుకొని వస్తున్నారు.
ఏ, ఇప్పుడు ఏమిటి ఇక్కడ భగవత్పాదులు ఒక మాట చెప్తున్నారు ఏమిటట, అపర విద్య కర్మణోహో సముచితయోహో యత్ కార్యం యా గతి తద్ వక్తవ్యం ఇది. మనం ముందే ఊహించామనుకున్నాం. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అంటే, మేము ఎంతవరకు నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మతత్వంలో ఉన్నాం. అది అపర విద్య కర్మణోహ. అపర విద్య అంటే ఉపాసన, కర్మణోహ అగ్నిహోత్రాది కార్యాలు, అటువంటి యజ్ఞయాగాదుల కర్మలు ఉపాసనలు రెండింటి యొక్క సముచితయోహో, రెండింటినీ కలిపి మేము అనుష్ఠానం చేస్తూ ఉంటే మేము అలాంటి వాళ్ళం కదా, మా పరిస్థితి ఇప్పటిదాకా అంతే కదా. యత్ కార్యం, మాకు కార్యం ఏది అంటే మేము సృష్టించుకునేటటువంటి ఆ లోకం మాకు ఏది, యా గతి, ఆ కార్యం పొందటానికి మాకు గతి ఏది, గమనం ఏది అది చెప్పాలి మీరు. అంత అర్థం ఉంది దీంట్లో. తదు వక్తవ్యం, ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అంటే వీళ్ళేమో బ్రహ్మపరాహ బ్రహ్మనిష్టాహ పరం బ్రహ్మాన్వేషమాణాహ, మనం కూడా బ్రహ్మపరులమో బ్రహ్మనిష్ఠులమో సరే అదంతా ఉంచుదాం. యుగాన్ని బట్టి కాలధర్మాన్ని బట్టి కొన్ని మినహాయింపులు సరే, మనం కూడా పరంబ్రహ్మ అన్వేషమానాహ జిజ్ఞాసమానాహ అనే స్థితిలో అందరం సమానమే. ఇప్పుడు మనం కూడా నిర్గుణ సగుణ బ్రహ్మోపాసకులమైతే ఏ గతి, నిర్గుణ బ్రహ్మోపాసకులమైతే ఏ గతి, ఈ విషయం మనకి చెప్పాలి. మొట్టమొదటి ప్రశ్న ఇది అద్భుతమైనటువంటి విషయం. అందుకని తదర్థ అయం ప్రశ్న అధ కవంధీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ భగవన్ కుతో వా ఇమా ప్రజా ప్రజాయంతే ఇది. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నకు వచ్చే జవాబును చాలా శ్రద్ధతో జాగ్రత్తగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా అంటే మొదటి 3 మంత్రవర్ణాల్లో ఆ జవాబు రావటానికి కావలసినటువంటి పూర్వరంగాన్ని సిద్ధం చేశారు కాబట్టి తర్వాత వచ్చే 4వ మంత్రవర్ణంలో మనం దానికి జవాబుని తెలుసుకుందాము. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతికి.